కాలీవుడ్ స్టార్ జంట నయనతార విఘ్నేష్ శివన్ సరోగసి ద్వారా ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెళ్ళై 5 నెలలు కూడా కాకుండానే సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వడం ఏంటి అని చాలా మంది ప్రశ్నించారు. నిజానికి సరోగసిని ఎంచుకుని చాలా మంది సెలబ్రిటీలు తల్లిదండ్రులుగా మారారు. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి మంచు లక్ష్మి మొదటి స్థానంలో ఉంది. ఈమె సరోగసి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చింది. బాలీవుడ్ లో అయితే ఈ లిస్ట్ పెద్దగానే ఉందని చెప్పాలి. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావు జంట కూడా 2011లో సరోగసి ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చారు. కిరణ్ రావు గర్భాశయ సమస్యలతో బాధపడుతుండటంతో వీరు సరోగసిని ఎంచుకున్నారు. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ జంట కూడా 2013లో సరోగసి ద్వారా 3వ సంతానాన్ని పొందారు. శిల్పా శెట్టి బాలీవుడ్ అయినా తెలుగులో చాలా చిత్రాల్లో నటించారు. సాహస వీరుడు సాగర్ కన్య సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించింది ఈ చేపకల్ల ముద్దుగుమ్మ. భలేవాడివి బాసు సినిమాలో బాలకృష్ణకు జోడీగా నటించింది. అలాగే నాగార్జున్తో, ఆజాద్, మోహన్ బాబుతో తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఇక విషయానికి వస్తే శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా జంటకు కూడా సరోగసి ద్వారానే 2వ సంతానాన్ని పొందారు. 2016లో తుషార్ కపూర్ సరోగసి ద్వారా బిడ్డను పొందారు. ఆ తర్వాత ఏక్తా కపూర్ కూడా అదే పద్ధతిని అనుసరించింది. 2019లో ఏక్తా కపూర్ కు మగబిడ్డ జన్మించాడు. సోహెల్ ఖాన్, సీమా జంట కూడా మొదటి సంతానం కలిగిన 10 ఏళ్లకు సరోగసిని ఆశ్రయించింది. 2018లోనే సన్నీ లియోని సరోగసి ద్వారా కౌలు పిల్లలకు తల్లయింది. 2019లో శ్రేయస్ తాట్పెల్, దీప్తి సరోగసి ద్వారా ఆడబిడ్డను పొందారు. తమకు పెళ్ళై 14 ఏళ్లైనా పిల్లలు లేకపోవడంతో అద్దె గర్భాన్ని ఆశ్రయించారు. ప్రీతి జంట కూడా తెలుగులో రాజకుమారుడు సినిమాలో మహేష్ సరసన నటించింది ఈ సొట్టబుగ్గల చిన్నది. అలాగే వెంకటేష్ ప్రేమంటే ఇదేర చిత్రంలో చేసింది. ఇక విషయానికి వస్తే 2021లో ప్రీతి జంట, జీస్ గుడ్ లక్ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. తనకు 2 సార్లు గర్భస్రావం కావడంతో అద్దె గర్భం ద్వారా ఆమె తల్లిగా మారానని ప్రీతి జంట అప్పట్లో వివరణ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నిక్ జోసెస్ దంపతులు కూడా బిడ్డ కోసం సరోగసిని ఎంచుకున్నారు. ఏదేమైనా చాలా మంది మహిళలు అనారోగ్య సమస్యల కారణంగా సరోగసి విధానంతో మాతృత్వ మధురిమలు పొందుతున్నారు.